వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బెండకాయ ఫ్రై తయారీ విధానం చేద్దాం. చాలా సింపుల్గా తయారవుతుంది. బెండకాయ ముక్కలు ఇలా బెండకాయలు తీసుకోవాలి, శుభ్రంగా కడగాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బెండకాయ ముక్కలు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా ఆయిల్ అయినా డీప్ ఫ్రై బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వేసుకొని అలా అయినా ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్తోనే చేస్తున్నాను. మీకు ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే చాలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఆప్షనల్, అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. బెండకాయ చాలా స్మూత్ది, చాలా ఫాస్ట్గా ఏగిపోతుంది. చూడండి, బెండకాయల్లో బంకగా రాకూడదు అనుకుంటే కూడా బెండకాయలు కడిగి ఒక క్లాత్తో తుడచండి, లేదా కొంచెంసేపు ఆరనివ్వండి, సరిపోతుంది. నేనైతే అలానే చేశాను. ఆప్షనల్, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా తిప్పుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు, బెండకాయ అయితే చాలా స్మూత్ది, ఫాస్ట్గా ఏగిపోతుంది. ఇలానే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సైజు కావాలనుకుంటే ఇంకా కొంచెం పెద్ద సైజుగా పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు బెండకాయ ముక్కలను. నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. కాస్త మగ్గాయి, ఇంకాస్త మగ్గితే సరిపోతుంది. ఫ్రై అయ్యాయి, లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. నేనైతే తక్కువ నూనెతోనే ఫ్రై చేస్తున్నాను. మీరైతే ఎక్కువ నూనె అయినా వేసుకొని చేసుకోండి ఫ్రై. ఇలా ఫ్రై చేసుకోవాలి. వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు ఉప్పు బెండకాయలతో పాటు అయినా వేయచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి బెండకాయ ముక్కలు. ఇలా ఏగితే సరిపోతాయి. ఇప్పుడు శనగగింజల పొడి వేసుకోవాలి. చక్కగా ఏగిపోయినాయి బెండకాయ ముక్కలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి వేసుకొని కలుపుకోవాలి. తగినంత శనగగింజల పొడి వేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బెండకాయ ఫ్రై.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వైట్ రైస్ పప్పు రసంతో అయినా తినచ్చు, ఇలా పొడి బెండకాయ ముక్కలతో అయినా తినేయచ్చు, స్నాక్స్ మధ్యనైనా తినచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి.